ఒక కథ చెప్తానండి. కథ అన్నాను కదా అని చపాతీ ఎలా చేయాలో చెప్తాను అనుకోకండి. ఒక మంచి కథ చెప్తాను. విన్నాక తిట్టుకోరు, నాది గ్యారంటీ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చెట్టు కింద ఒక గుడ్డి మహర్షి కూర్చుంటాడండి. అదే అడవిలో రాజు, మంత్రి, సైనికుడు వేట కోసం వెళ్తారు. వాళ్ళ గుర్రం ఒకటి తప్పిపోతుందండి. ఆ గుర్రాన్ని వెతుకుతూ ఈ మహర్షి ఉన్న చెట్టు వైపుగా మొదటగా సైనికుడు వస్తాడు. ఆ వచ్చిన సైనికుడు, ఒరే గుడ్డివాడా, మా గుర్రం ఒకటి తప్పిపోయింది, ఇటువైపు కానీ వెళ్ళడం చూసావా అని అడిగాడు. దానికి ఆ మహర్షి అటువైపు వెళ్ళింది అని చెప్తాడు. అయిపోయింది. రెండోసారి మంత్రి వస్తాడు. స్వామి, ఇటువైపు మా గుర్రం కాని వెళ్ళడం గమనించారా అని అడిగాడు. అటువైపు వెళ్ళిందండి అని చెబుతాడు. మూడోసారి రాజు వస్తాడండి. రాజు వచ్చి మొదటగా ఆ మహర్షికి నమస్కారము పెట్టి, స్వామి, ఇటు మా గుర్రం ఒకటి తప్పిపోయింది, అది ఇటువైపుగా వెళ్ళడం కానీ మీరు గమనించారా అని చాలా మర్యాదగా నెమ్మదిగా అడుగుతాడు. దానికి ఆ మహర్షి లేచి నుంచుని నమస్కారం పెట్టి, రాజుగారు, ఇటువైపుగా వెళ్ళడం నేను గమనించానండి అని చెబుతాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోతాడు. గుడ్డివారు కదా, మీరు ఎలా నేను వచ్చింది రాజునని మీరు ఎలా చెప్పారు అని అడుగుతాడు. ఆ మాటకి ఆ గుడ్డివాడు చెబుతాడు, మొదటగా మీ సైనికుడు వెళ్ళాడండి ఇటువైపు నుంచి. ఒరే గుడ్డోడా, గుర్రం తప్పిపోయింది, ఇటువైపుగానే వెళ్ళిందా అని అడిగాడు. రెండవసారి మీ మంత్రి వెళ్ళాడండి. స్వామి, మా గుర్రం కానీ గమనించారా అని అడిగాడు. మూడవసారి మీరొచ్చారండి. మొదటగా నమస్కారం పెట్టారు నాకు మీరు. దాన్ని బట్టి, మన మాటని బట్టి మన స్థాయి ఎప్పుడూ నిర్ణయించబడి ఉంటుందండి రాజుగారు అంటాడు.